అక్షింతలు కలిపిన బియ్యం మొత్తం తినేసా. ఇక గ్యారంటీగా పెళ్లి అయిపోయినట్టే. బాబు బాబు ఎవరమ్మా? నిన్నేనా అన్న? నేనా? ఇలా రా 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 రా. ఆ. ఏంటి కిటికీ అంకుల్ వచ్చా? కొంచెం గొళ్ళెం తీయమ్మా. అయినా లోపటి నుంచి బయట గొల్లం ఎలా పెట్టారు అంకుల్? ఎలా అంటే నువ్వు తలుపు తీస్తే నేను బయటకు వచ్చి లోపల గొళ్ళెం పెడతా. ఒక్క తలుపుకు 2 గొల్లారా? ఏది లోపల గొల్లం పెట్టి చూస్తా. లోపలికి వెళ్ళి నువ్వు గొళ్ళెం పెట్టుకో. ఏంటి దాసు, ఇంతసేపు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? తర్వాత చెప్తా, ముందు నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. ఏంటి బాసు, ఏం జరిగింది బాసు? ఏం జరిగింది? మీరింత అనుకోలేదు. కదయ్యా, నేను చెప్పి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? నా కొడుక్కి కేపీ కూతురికి పెళ్లి కాదు, నీ ఇంటికి కొడుకుగా వచ్చినవాడు, నీకు అల్లుడిగా రాబోతున్నవాడు ఎవడో తెలుసా? ఇంకెవరు? కళ్యాణం కాదు, పోలీస్ ఇన్ఫార్మర్. ఆహా, వినడానికి హాయిగా ఉంది. అవును, నేను పోలీస్ ఇన్ఫార్మర్నే. ఏం ఎంత మోసం చేసినావు? ఏం కళ్యాణ్, ఏం మాట్లాడతాను? అయ్యిందా ఈ సంగతి నాకు ఎప్పుడో తెలుసు. ఎన్నిసార్లు చెప్పినా మీరే నా మాట లేదు. అన్ని అర్థాలు ఒకటే, నా డైలాగ్ వర్షన్ వినండి. ఇన్ఫార్మర్ చెప్తే మేం వినడం ఏంటి? ఇన్నాళ్ళు నన్ను బఫున్ను చేసి ఆడించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పోలీసులకు అప్పచెప్పాలని నువ్వు వేసిన ప్లాన్ పేపర్ ని చింపి నిన్ను చంపేస్తా. కళ్యాణ్ నేను చేయొద్దు, నా కోసమే ఇదంతా చేశాడు. కళ్యాణ్ లేకుండా నేను బతకలేను. చచ్చిపో. నా బిడ్డను ఏం చేయకే, కావాలంటే నన్ను చంపే. నాకు సెంటిమెంట్లు లేవు కేపీ, ఎవరినైనా వేసేస్తా, నిన్నైనా సరే. నా ప్రాణ స్నేహితురాలు స్వప్న నాన్నంటే నాకు నాన్నతో సమానం. నాన్న నేను చెయ్యొద్దు, చంపాలనుకుంటే నన్ను చంపండి. నాకు ఎవరైనా ఒకటి, ఎవరినైనా చంపేస్తా. ఆగునందా, నీకు చంపడమే కదా కావాల్సింది, అయితే నన్ను చంపేసి. చంపుతాడు. అందులో ఉండేది 5 బుల్లెట్లే. నన్నేసే అంటే ఎంతమంది నేస్తాడు? అంకుల్ 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 మా అయ్య గారికి ఏమైనా జరిగితే ప్రీ తట్టుకోలేదు, ప్రీకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. వాళ్ళకి బదులు నా ప్రాణం తీసుకోండి ప్లీజ్ ప్లీజ్. సొంత కొడుకయ్యా, వదిలి వదిలి వదిలి. చెప్పి నీకోసం ఎవరొస్తారు? ఆధార్ కార్డు వచ్చినట్టు ఎంతమంది వచ్చారండి? ఇన్నాళ్ళు ఆయన చల్లగా ఉండాలని మా తాళిబొట్లన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని భద్రంగా దాచుకున్నాం. ఆయన్ని చేయకండి, కావాలంటే మమ్మల్ని అందరినీ చంపేయండి. వీడికి పవన్ కళ్యాణ్ ఉన్నంత లేడీస్ ఫాలోయింగ్ ఉంది. దాసు, ఏంటి దాసు? చెప్పి నువ్వు నా బిజినెస్ మెయింటైన్ చేయడం మానేసి వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నావా? చంపేస్తా. 1 2 3 4 అందరినీ. మిస్టర్ ముఖేష్ ఋషి, కొంచెం ఆగు. ఎవరిని చంపేది? వీళ్ళందరు నాకు జన్మనీయకపోయినా నా మదర్తో సమానం. ఏనాయనా, ఈ 10 మందిని మదర్స్ అని చెప్పడానికి కాపీరైట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? నేనే జేపీ కొడుకుని. బొమ్మరిల్లు లాంటి మా ఇంటి బార్ కోడ్ ను మార్చేసి బూత్ బంగ్లాలా తయారు చేసినండి మా నాన్న. నర్సాపురం బాలాజీ వైన్స్ పక్క వీధిలో పెంకుటింట్లో నా తల్లి శ్రీవల్లి తిరిగ్గా కూర్చొని ఒడియాలు పెడుతుంటే ఇతగాడొచ్చి నా తల్లిని మోసేస్తే పుట్టానండి. తప్పు నాదా? మీ అందరికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది నా మీద. మీ అందరి సైకి పతనమే. మళ్ళీ మా ఆవిడ చూస్తే కూడి పెట్టదా? నేను అందరిని కలుస్తాగా. అవునరా, నీ మూత అచ్చం శ్రీవల్లి మూతనే ఉందే. నువ్వు శ్రీవల్లి కొడుకువే. మరి కళ్యాణ్ ఎవడు? లక్ష్మి గురించి ఏమన్నా తెలిసిందా? ఐ వాంట్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ హర్. నాకు ఇన్ఫార్మ్ చేయి. చూడండి, వీళ్ళందరూ నా కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయడానికి వచ్చిన త్యాగరాజులు, త్యాగరాణులు. దయచేసి వీళ్ళందరూ ఏం చేయకు. ఈ బసలపూడి కథలు చెప్పకు. ఇన్నాళ్ళు నన్ను పోలీసు వాళ్లకు పట్టించడానికి
ఎన్నో నాటకాలు ఆడావు. చివరిసారిగా చెప్పుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పుకో. చెప్పుకో. అన్నా వద్దన్నా, వాడికి ఛాన్స్ ఇవ్వద్దన్నా. ఇవ్వద్దు, నాకు ఛాన్స్ ఇవ్వద్దు, నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వద్దు, నిజం చెప్పే ఛాన్స్ అసలే వద్దు. బంగారాన్ని నేల మాలికలు దాచినట్టు నా గతాన్ని నాలోనే సమాధి చేసి ఆ సమాధిని మీ నూతన సామ్రాజ్యాన్ని పునాది చేసుకోండి. కమాన్ కిల్ మీ. ఓకే. కానీ మీరు మాత్రం నేను చెప్తాను ఎందుకో చెప్పను. కావాలంటే మీ ఇష్టంతోనో మీ గురించి బాటుగా మాట్లాడి పులిగడతానో మనకి ఎవరితో చంపించుకోండి. ఐ హావ్ నో ప్రాబ్లమ్ బ్రో. అది వీడు బాబు. దీన్ని నేనే చేస్తా. Give me one shot. కమాన్ కిల్ మీ. కానీ నందా గారు మీరు ఇలాగే నిలబడండి, మీ కళ్ళలోకి చూస్తూ చచ్చిపోతాను. అప్పుడే అమ్మ లక్ష్మి ఆత్మ కూడా శాంతిస్తుంది. లక్ష్మి ఏ లక్ష్మి, ఏ బ్యాంకాక్, ఏ మసాజ్ సెంటర్, ఏ సింగ్లు అని మాత్రం ఆ, అడగండి. నువ్వు అడుగుతుంటేరా బాస్ అడుగుతాడు. అడగడు, అడగలేడు. బెట్టా పెట్ట అయితే అడుగుతా. చెప్పు. నీకు బ్యాంకాక్ తెలుసా, ఆ. పటాయ్ తెలుసా, అని మసాజ్ సెంటర్ తెలుసా, అందులో పనిచేసే లక్ష్మి తెలుసా? అరే అవన్నీ తెలుసు. నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? వినాయకుడిని శివుడు ఇలాగ అడిగాడు కాబట్టి వినాయక చవితి వచ్చింది. అల్లు అరవింద్ రాజమౌళిని అడిగాడు కాబట్టి మగధీర వచ్చింది. కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏదో ఒకటి చెప్పగలుగుతాం. కానీ ఆ కోడే గుడ్డు నువ్వు ఎవరైనా అడిగితే ఆ గుడ్డు కింద పడి ఆమ్లెట్ అయిపోతుంది. నేను నీ కొడుకున్నానా? నా గుడ్డువా? గుడ్డేంటి? గుడ్డు కాదు, నా కొడుకువా? అవును నాన్న. మరి నా కొడుకునన్నా? అది అబద్ధం. మరి నర్సాపురం ఇంకోటివే. ఆ లింకు నేనే డాడీ, జేపీ జగదీష్ ప్రసాద్. నేను చెప్పినన్ని అబద్ధాలే. నేను వేసిన వేషాలు, చేసిన మోసాలు అన్ని హోల్సేల్ గా మా నాన్న చేరుకోవడం కోసమే. నాన్న నేను లోకల్, నువ్వు ఇంటర్నేషనల్. డైరెక్ట్ గా నీతో మాట్లాడితే నాకు రోమింగ్ వాసిపోతుంది. అందుకే ట్విన్ టవర్స్ లాంటి జేపీ కేపీలను వాడుకున్నాను. ఇదంతా కేవలం నేను చేరుకుంటాను కోసమే నాన్న. కొడుకుగా ఏ రోజు నన్ను చూసుకోలేకపోయావు. కనీసం పెళ్లి కొడుకుగా చూసుకుంటావని నా తాపత్రయం. ఆ, వీడు నమ్మద్దు బాసు, నమ్మద్దు. నమ్మితే నువ్వు పుట్టించిన పుకార్లు పటాపంచలు అవుతాయనా? నేనా? పుకార్లా? ఏయ్, ఏంటో ఆ పుకార్లు? మా నందా సారు హిట్లర్లో పత్రం చేస్తాడని, అమ్మాయిల విషయంలో విషయం లేదని జోకులేస్తున్నాడు. అంతేకాదు డాక్టర్ అమరం గారు మీరు సెక్స్ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్లు మీకు చూపెట్టలేక సూసైడ్ చేసి చచ్చిపోయాడని అందరికి ఎస్ఎంఎస్ పంపిస్తాడు. నేను మగాడిని కాదా? మగాడిని కాదా? నో, నువ్వు మగాడివే. దానికి 6 అడుగుల 2 అంగుళాల ఎవిడెన్స్ నేనే. బ్యాంకాక్ మసాజ్ సెంటర్లో తాగిన మైకంలో క్షణిక ఆవేశంలో మీరు బ్యాలెన్స్ తప్పారు. నచ్చిమమ్మ నల్ల తప్పింది. కట్ చేస్తే ఆఫ్టర్ 9 months నేను పుట్టాను. లోకం నవ్వింది, నచ్చిమమ్మ ఏడ్చింది. నాకింకా ఈ లోకంతో పని ఏముంది అని చేద్దాం అనుకుంది. కానీ నందా కొడుకుని చంపుకోలేక నన్ను పెంచి ప్రయోజకం చేసి నీ ముందుంచాలనుకుంది. కానీ లోకులు కాకుల్లా మాటలతో పొడిచి చంపారు. పెళ్లికాని ప్రసాద్ అంటే విక్టరీ వెంకటేష్ ఎంత ఫీల్ అయ్యాడో, పెళ్లికాని తెల్లంటే మా అమ్మ దానికంటే డబుల్ ఫీల్ అయింది. పుట్టింటోళ్ళు తరివేశారు, చిచ్చిక చచ్చా, చిచ్చిక చచ్చా, కట్టుకున్నాడు వదిలేశాడు చిచ్చిక చచ్చా, చిచ్చిక చచ్చా అని అప్పట్లో జయమాలి బాధపడుతుంటే అయ్యో పాపం పాపాయమ్మ ఐ టింగురంగా బంగారయ్య చిచ్చిక చచ్చా, Hey, stop it! అని పెద్ద ఎన్టీఆర్ డాన్స్ చేస్తూ ఓదార్చాడు. అలాంటి ఓదార్పు యాత్రలు ఆ అమ్మకి ఏం జరగలేదు నాన్న. దాంతో బ్యాంకాక్ లో ఉండలేక బోటెక్కి బ్యాంకాక్ నుంచి వైజాగ్ వచ్చేస్తుంది అన్న. బోట్లో బ్యాంకాక్ నుండి వైజాగ్. ఇది నమ్మసకం గారి విషయం. ఇది ఎవరు నమ్మరు, నేను అసలు ఏ నమ్మను. ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ బోటెక్కి శ్రీలంక నుంచి వైజాగ్ రాలేదా? ప్రభాస్ కో న్యాయం, నాకో న్యాయమా? ఏ చిన్న సినిమాలు బతకనివరా? ఇవన్నీ కాదు నాన్న, తండ్రి తెలివితేటలు కొడుకు వస్తాయి రావా? వస్తాయి. మరి మీ తెలివితేటలు రాబట్టే కదా వీళ్ళని మిమ్మల్ని మడత పెట్టగలిగాను. కరెక్ట్. ఈ ఒక్క ఆధారం చాలు నువ్వు నా కొడుకు అనడానికి. అయిపోయింది, అవుట్. ఐఎమ్ సారీ బేటా, ఇదంతా నేనే చేశానా? మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు. నా లైఫ్ లో వెనక్కి తిరిగి చూస్తే మొత్తం మీరే ఉండాలనుకున్నారు, కానీ మీరు లేరు. అందుకే ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడటం మానేశాను. ఇప్పుడు మీరు బొమ్మరిల్ సినిమాలో ప్రకాష్ రాజులో క్లైమాక్స్ లో వచ్చి సారీ చెప్పినంత మాత్రాన దిల్ రాజు మిమ్మల్ని నన్ను పెట్టి బొమ్మరిల్ మళ్ళీ తీయండి అన్న, తీయండి అన్న. ఇప్పటికీ మీ చేతులు నా చేతుల్లోనే ఉన్నాయి నాన్న. మరి నా లక్ష్మి వైకుంఠానికి వెళ్ళిపోయింది. పోనీ నీలోనే నా లక్ష్మిని చూసుకుంటాను. ఏయ్, ఈ రోజు నుంచి కళ్యాణ్ నా కొడుకు, నా ఆస్తికి, నా సామ్రాజ్యానికి వారసుడి కళ్యాణ్. నాకు నీకంటే పెద్ద ఆస్తి ఏది వద్దు నాన్న. కాకపోతే ఈ కాస్త టైంలో చిన్నప్పటి నుంచి నేను ఎదుట ఆడాలనుకున్న ఆటలో
నా కోసం నువ్వు ఆడతావా నాన్న? ఆల్రెడీ ఆడుకుంటావుగా, ఇంతకంటే కొత్త ఆట ఏముంటది? నోర్మై చెప్పు నాన్న, చెప్పు. ఈ ఆటలు ఆడమంటావు? మరేమో చిన్నప్పుడు నీ వీపెక్కి చెల్ చెల్ గుర్రం చలాకి గుర్రం అని ఆడదాం అనుకున్నాను నాన్న. కానీ అప్పుడు నువ్వు లేవు, నీ వీపు లేదు. నీ చంకెక్కి చిచ్చిపోద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు నువ్వు లేవు, నీ చంక లేదు. నాన్న ఇప్పుడు పోసేయ్. చిచ్చి, ఇప్పుడు పోస్తే చండాలంగా ఉంటది నాన్న. మా పక్కింటి బొమ్మాలి నాతో దొంగ పోలీస్ ఆడుతూ దొంగ దొంగ అన్నప్పుడల్లా నువ్వే గుర్తొచ్చా నాన్న. కానీ దొంగ పోలీస్ ఆట ఆడుకుంటాను కూడా నువ్వు లేవు నాన్న. అప్పుడు లేకపోతే ఏంటన్నా, ఇప్పుడు నాన్నగా, ఇప్పుడు ఆడుకుందాం. నేను పోలీస్. అయితే నేను దొంగని. నానారు నానారు, మన ఇద్దరితో పాటు వీళ్ళందరూ ఆడాలే. వీళ్ళందరూ దాక్కోండి. ఈ వయసులో దొంగ పోలీస్ ఆటేదిరా? ఏదైనా మొగుడు పెళ్ళాలంటే దేవుని ఒక దాన్ని తీసుకుని పక్కకు పోవచ్చా? వెళ్తారా కాల్చారా? మీరు కళ్ళు మూసుకోండి. ఏంది బావా పిచ్చి లేచిందా? ఆల్రెడీ 7 ఏళ్ళు ఎర్రగడ్డలో వచ్చాడు బావా. ఎక్కడా బంగారం? ఎక్కడా ఎక్కడా ఇక్కడే ఇక్కడే. ఎక్కడా ఎక్కడమ్మా నా బంగారం? ఎక్కడమ్మా ఎక్కడా బంగారం? ఎక్కడా ఎక్కడా? బాబు భౌ భౌ. పిల్లెక్కడా? ఎక్కడ పోలీస్ హారన్ సౌండ్ వస్తుంది. ఎక్కడా? ఆ? సైరన్ సౌండ్ బయట నుంచి. ఏయ్! దొరికాడు, దొంగ దొరికాడు. దొరికింది నేను కాదు, నువ్వు. నేనా? అటు చూడు. నిన్ను కూడా మడతెట్టేశారు బాసు. పోలీస్? ఆ, కన్న తండ్రిని పోలీసులకు పట్టిస్తావా? తూజ్, నీకు విషయం తెలుసా? అసలు నువ్వు నా తండ్రివే కాదు. తండ్రిని కానా? నిన్ను నిన్ను బతకని పనరా. మ్యాగజైన్ ఎక్కడ ఉంది? మళ్ళీ పడతా. యాడిగయ్యా? ఆ పక్క నుంచి పోదామా? ఏ అట్లేం లేదే. అరే నాన్నా, నిన్ను ప్రేమించే కూతురుగా నేను చేసింది కరెక్టే. నువ్వు అప్రూవర్గా మారి మంచి మనిషిగా బయటికి రావాలి. ఇదిగా ఎట్టకు పట్టకు పోతా ఉన్నారుగా, పిల్లకాయలు పెళ్లిళ్ళు చేయండియా. చూసా అక్షంతలు వేసి పోతే పోతావా? జీవితంలో ఇదొక్కటే మీరు మాట్లాడిన మంచి మాట. అంతేలేమే, ఇదే పని శ్రీకృష్ణుడు చేస్తే ఆయన గుళ్ళు కట్టారు. ఆయన శ్రీకృష్ణుడు, నువ్వు నికృష్ణుడు నాయన. తమ్ముడు, అందరినీ బలే ఆడుకున్నావు. సారీ బ్రదర్. ఎందుకు? నిన్ను చాలా బాధ పెట్టాను. కానీ మడతలు నిజం ఒకటి చెప్పనా? ఏంటది? ప్రియాకి నువ్వంటే చాలా ఇష్టం. ఫస్ట్ లో నువ్వు కమేడియన్ అనుకున్నాను, కానీ నీ క్యారెక్టర్ నాకు నచ్చింది. నీలో ఒక చైల్డ్ ఉన్నాడు, తను నాకు ఇంకా నచ్చాడు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. అనయ్య, నా ఫ్యూచర్ ఏంటనే? తమ్ముడు, మనకి ఇంకా ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఓ లిస్ట్ తయారు చేయి. ఆంధ్రప్రదేశ్ ఏంటనయ్య? మన నాన్న ఇంటర్నేషనల్ పర్మిట్, ప్రపంచం మొత్తం తిరిగి లిస్ట్ రాసిన. ఇంతమంది పిల్లలే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఏమైంది అక్కడ? ఎవరో కుర్రాడు జిమ్ లో కొత్తగా జాయిన్ అయ్యాడు. కొత్తగా జాయిన్ అయితే అంతమంది చూడాలా? అతనెవరో కరణం మల్లేశ్వరి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. ఎవరు ఎత్తలేనంత వెయిట్స్ ఈజీగా ఎత్తేస్తున్నాడు. అందుకే అందరూ అలా చూస్తున్నారు. అలాగా? శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినంత ఈజీగా ఎలా ఎత్తేస్తున్నాడో. ఈసారి ఒలింపిక్స్ కి పంపిస్తే మెడల్ గ్యారంటీ. అబ్బే ఆహా, ఈ వెయిట్ సరిపోవట్లేదు. ఇంకొన్ని యాడ్ చేయండి. సారీ సార్, మా జిమ్ లో ఇంకా వెయిట్స్ లేవు. అలాగా? రేపటిలోగా 2000 కేజీల వెయిట్స్ ఆర్డర్ చేసి తెప్పించండి. అలాగే సార్. ఏం చేస్తున్నావమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దేనికి? లో తగ్గడానికి. ఇది మేస్తూ దీన్ని చేసిన ఉపయోగం ఉండదు. ఇది కంటిన్యూ చేయాలంటే దీన్ని ఆపే, దీన్ని కంటిన్యూ చేయాలంటే ఇది ఆపే. నీ నడుం చూడు, డ్రమ్ములా ఉంది. అదే అమ్మాయి నడుం చూడు ఎంత బాగుందో. ఉండి లేనట్టు నాజూగ్గా మళ్ళీ తెగలా ఉంది. ఏంటిది? ఇప్పుడు ప్రేమకు ఉదాహరణగా అందమైన తాజ్మహల్ చూపెడతాం. అలాగే అందమైన నడుంకి ఎగ్జాంపుల్ గా మీ నాజూకైన నడుం చూపెడుతున్నాను. కాంప్లిమెంట్ గా తీసుకోవాలి కానీ దానికి ఫీల్ అవుతారేంటండి? హాయ్, ఐమ్ దీపికా పడుకోని. హలో, ఐమ్ కళ్యాణ్ నుంచునే. మీరు నాకు బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే ఒప్పుకుంటే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. తర్వాత తర్వాత ఏముంది? మళ్ళీ ఐ లవ్ యూ. సారీ, నాకు మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం లేదు. పోనీ మీరెవరినైనా ప్రేమించారా? లేదే.
అలాంటప్పుడు నన్ను ప్రేమించొచ్చుగా. అడిగి స్నేహం చేయమనొచ్చు కానీ అడుక్కుని ప్రేమించమనకూడదు. అర్థమైందా? సారీ. ఈ రోజులో ప్రేమ మరీ చీప్ అయిపోయిందండి. ఎస్ యూర్ రైట్. నో ఈజ్ రాంగ్. ప్రేమ చీప్ కాదు సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, షికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు ఇవన్నీ మన డబ్బులతోనే. మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి. వీటన్నిటికీ తోడు వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మండే, సెకండ్ సండే, నా బొందడే అంటూ బోల్డ్ అని డేలు. వీటన్నిటికీ డేటింగ్ లో ఉన్న పాపానికి మనమే గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టున్నావు. అవును బాస్, నా లవ్ ఓకే కాకముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండేది. ఇప్పుడు నిల్లులోకి వచ్చేసింది. 1 మినిట్ బాస్. బంగారం, ధనరాజ్, ఈ రోజు ఎయిడ్స్ డే అంట కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? ఏస్తే కూడా గిఫ్ట్ ఇస్తారా బంగారం? ఇవ్వాలి కదా. ఐఎమ్ సారీ బంగారం, నీకే గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ కొనిస్తా బంగారం. ఎక్కడున్నావు ధనా? జిమ్ లో ఉన్నాను బంగారం. అదే బద్రీనాథ్ సినిమా చూసి బన్నీలా కండలు పెంచమన్నావుగా, ట్రై చేస్తున్నా, వచ్చేస్తాయి. హలో, నీ ఎక్సర్సైజుల తర్వాత ముందు నా లవ్ సంగతి ఏం చేసావో చెప్పు. ఏ నిన్ను లవ్ చేయడమా? నో వే. సీరియస్ గా అడుగుతున్నాను, నన్ను లవ్ చేస్తావా చేయవా? నువ్వు కామెడీగా అడిగినా కూడా చేయను. ఓకే అయితే, నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. నేను ఈ రోజు సెల్ టవర్ పైన దూకి చచ్చిపోతా. ఏంటి బెదిరిస్తున్నావా? చస్తే చావు. నేను చస్తే నా చావుకి నువ్వే కారణమవుతావు. పర్వాలేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్. గుడ్ బై. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో స్వప్న, నేను చచ్చిపోతే నా ప్రాణం పోతుందేమో కానీ నీ మీద ప్రేమ మాత్రం పోదు. గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కోపంగా వెళ్ళిపోతున్నాడండి. అన్నంత పని చేస్తాడేమో. చేస్తే చేయనివ్వండి, నాకేంటి. అయినా ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించకపోతే చంపడం లేదా చావడం. చావడం చెప్పినంత ఈజీ కాదులేండి. అది కరెక్టేలండి.